నమస్తే హాయ్ అందరికీ చూస్తున్నారు కదండి చికెన్ అండి చికెన్ పకోడా చికెన్ ఫ్రై ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉండి వాడితేనే ట్రై చేద్దాం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే అర్థమవుతుంది ఫుల్గా అర్థమైపోతుంది ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే మనం అన్నిట్లో వేసుకోవచ్చు బిర్యానీ చికెన్ మటన్ అన్నిట్లో వేసుకోవచ్చు ఫస్ట్ మసాలాలు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ పువ్వు మిరియాలు ఇది జాపత్రి బడి ఇలాచి మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకోండి అన్నీ కొన్ని కొన్నిగా తీసుకోండి సరిపడా ఒక్కొక్క దానికొకట తీసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సీ పట్టేసుకోండి చూడండి చూపిస్తున్నాను చూడండి పొడి అలాగా చేసి పెట్టుకోండి ఇది మటన్ కర్రీలో చికెన్ కర్రీలో ఫ్రై ఏమైనా చేసుకుంటున్నా ఇంకా మనం గరం మసాలా ఏమి వేసే పని లేదండి బయట కొనుక్కొని వేసుకునే పని లేదు ఇదే వాడుకోవచ్చు బిర్యానీ దమ్ బిర్యానీలు వాటిలో కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే నేను ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చికెన్ అయితే ఒక అరకిలో తీసుకున్నానండి అరకిలో తీసుకున్నాను లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లో మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత అంటే ముక్క మనం తీసుకున్న తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సరిపడా టేస్ట్కి సరిపడా పసుపు వేసుకున్నాను కారపొడి వేసుకున్నాను తగినంత కారానికి దగ్గర కారపొడి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీరా ధనియా అండి నేను ఒక్క పౌడర్ని రెండు మిక్స్ చేసి చేసుకుంటాను జీరా ధనియా పౌడర్ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఫుడ్ కలర్ అందుకని కొంచెం కలర్ తక్కువ కనపడుతుంది ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకుంటే బాగానే ఎర్రగా బాగా కనపడతాయని నేను తక్కువ వేసాను హెల్త్కి మంచిది కదని చెప్పేసి ఫుడ్ కలర్ కొంచెం వేసాను మొత్తం బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి బాగా ముక్కలకు పట్టాల ఉప్పు కారం అన్నీ మసాలాలన్నీ ఆ గరం మసాలా అయితే మెయిన్ అండి అదైతే అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఇంకేం అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మనం నిమ్మరసం పిండుకున్నాను ఒక హాఫ్ లెమన్ నిమ్మరసం పిండుకున్నాను స్మెల్ బాగుంటుంది అంటే నీసు వాసన ఉండదని చెప్పేసి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా వచ్చి 2 స్పూన్ల వరకు 2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేయకుండా అంతనే వేసేసానండి ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ ఇదన్నీ వేసేసాను మొత్తం మిక్స్ చేశాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత శనగపిండి వేసుకున్నానండి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నానండి బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అంటే మనం ఎంత తీసుకున్నాం దానికి తగ్గట్టు క్వాంటిటీ ప్రకారం తీసుకోండి అన్నీ తగ్గట్టుగా తీసుకోండి ఉప్పు శనగపిండి కానీ ఏదైనా మిక్స్ చేసుకొని మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదంటే 10 to 15 మినిట్స్ పెట్టుకొని సరిపోతుంది నేను ఒక 15 మినిట్స్ పెట్టాను అంటే ముక్కలకి మసాలా అంటే బాగా పట్టాలి కదండి అందుకని నేను ఫస్ట్ ఆయిల్లో వచ్చేసి నేను గోబీ పకోడా వేసేసానండి మా బాబు కోసం మా బాబు ఫేవర్ అని చెప్పేసి వాడికి చికెన్ తినకూడదని చెప్పేసి గోబీ పకోడా అయితే చేశాను అందుకే ఆయిల్లో కొంచెం అలా ఉంది మా బాబుకి ఇప్పుడు వైరల్ ఫీవర్ నడుస్తుందండి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నారు బాగా పిల్లలు ఇప్పుడు వైరల్ నడుస్తుందంటే ఇప్పుడు మేము ఆర్మీ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మాకు చాలా తక్కువ అంటే సెక్యూరిటీ కదండి ఇదంతా చాలా తక్కువ బయట నుంచి ఏవి వచ్చేవి ఉండవు అంటే లోకల్ అంటే సివిల్లో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఇలా వస్తుంది మా బాబు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు వారం పై నుంచి వాడికి జ్వరం తగ్గనే లేదు లైట్గా వస్తుంది పోతుంది జ్వరం వస్తే 101 102 వస్తుంది అంత ఫీవర్ వస్తుంది జాగ్రత్త అండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఆ వైరల్ ఫీవర్ రాకుండా చూసుకోండి పిల్లలు బాగా డౌన్ అయిపోతారు మా బాబు కూడా అట్నే అన్నం తినకుండా ఎందుకంటే డౌన్ అయిపోయాడు వాడి కోసం అని చెప్పేసి ఫస్ట్ గోబీ ఉండేను ఆ ఆయిల్లోని ఇప్పుడు చికెన్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకున్నాను చికెన్ ముక్కలు ఒకటి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను బాగా చూడండి వన్ సైడ్ ఫ్రై అయిపోయినాక మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోండి అట్లా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ముక్క లోపల వరకు ఉడకదు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా బాగుంటాయి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడకబెట్టండి ఉప్పు కారం అన్నీ పడతాయి ఫ్రై అయ్యేటప్పుడు కూడా నేను లాస్ట్లో 2 ముక్కలు తీసేటప్పుడు కరివేపాకు కూడా చల్లుకున్నాను బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వేసుకోవచ్చు ఇప్పుడు తీసి మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇవి తీసుకున్నాక చూస్తున్నారు కదండి చికెన్ పకోడీ ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఫ్రై ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను
ఫుల్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను, చూపిస్తాను. ఫైనల్గా అయితే ఇవి ఫ్రై అయిపోతున్నాయి. నేను మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇవి కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. షేర్ అవుతుంది, షేర్ చేయండి తెలియని వాళ్ళకి. చాలా బాగా వచ్చాయి పకోడా. మనం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తాం. పెద్దగా బయట ఏం గరం మసాలా, చికెన్ మసాలా ఏం అవసరం లేదు. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదండి మసాలా, అదే సరిపోతుంది. బాగుంటుంది ఫ్లేవర్ అవుతుందండి. ఇంట్లోనే మనం ఫ్రెష్గా వేయించుకొని చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసేసుకొని చూపిస్తాను. ఫైనల్గా అయితే తీస్తాను చూడండి, ఫ్రై అయిపోయాయి. తీసేసి చూపిస్తాను. ఫైనల్గా చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి, పైన క్రిస్పీగా ఉంటుంది. తింటుంటే చాలా బాగుంటుంది. మనం మసాలా కొంచెం తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలనుకుని కొంచెం ఘాటుగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. అన్నీ బాగున్నాయి చూడండి. ఎంత చికెన్ పకోడా ఎంత బాగా వచ్చిందో. ట్రై చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఎమ్మి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.